వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా. దేశీ రుచుల చిరునామా. కౌన్ బనేగా కరోడ్పతిలో మొదటి ప్రశ్న ఏంటంటే, మన దేశంలో మొట్టమొదట ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడుంది? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏంటి ఇదేంటి కరోడ్పతి అంటుంది మోనిక? అయ్యో, టేస్ట్ ఆఫ్ ఇండియానే. జస్ట్ ఒక క్వశ్చన్ అడిగాను. ఇలా కౌన్ బనేగా కరోడ్పతిలో క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇవ్వడానికి ఎంత కంగారు పడతారు కదా. మీరు కంగారు పడుతున్నారా? అంటే మీరు టేస్ట్ ఆఫ్ ఇండియా చూడట్లేదా? చూస్తున్నారా? ఫాలో అవుతున్నారా? అమ్మయ్య, లేకపోతే నేను ఫీల్ అవుతానండి. ఏముంది, ఫస్ట్ ప్రైవేట్ స్టీల్ ఇండస్ట్రీ జార్ఖండ్లో స్టార్ట్ అయింది. సో జార్ఖండ్లోని స్టీల్ ఉత్పత్తి ఉంది. అంతేకాదు, బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయి 15 సంవత్సరాలైనా బీహార్ని మించేసిందండి డెవలప్మెంట్లోని. ఎందుకంటే జార్ఖండ్లోని చాలా రకాల ఖనిజాలు ఉన్నాయి. అదే మనకి కోల్ అండ్ ఐరన్ అనమాట, అక్కడ బాగా దొరుకుతాయి. వాటి వల్ల ఆ స్టేట్ బీభత్సంగా డెవలప్ అయిపోతుంది. ఓకే, న్యూస్ సంగతి తర్వాత. కానీ మరి ఈరోజు నేను ఏ రెసిపీ చూపించబోతున్నాననే కదా, ఒక మంచి రెసిపీ తీసుకొచ్చాను మీకోసం. అదేంటో చెప్పనా? చనా దాల్ క్యాబేజ్ పరాటా. ఎన్ని పరాటాలు చూసుంటారు? ఆనియన్ పరాటా, మెథి పరాటా, కాలీఫ్లవర్ పరోటా, ఈ పరోటా, ఆ పరోటా. కానీ క్యాబేజ్ పరాటా చూసారా? అది కూడా చనా దాల్తో. అబ్బా, జార్ఖండ్లో ఇది ఉంటుందండి. సూపర్ రెసిపీ అనమాట. అందరూ చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు ఇష్టంగా తింటే మనం చూస్తూ వింటూ ఊరుకుంటామా? మనం చేసేసుకోము టేస్ట్ ఆఫ్ ఇండియాలో. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, మీరు ఫాలో అయిపోండి. మన ఇంట్లోని బియ్యం, కందిపప్పు చాలా 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 ఎసెన్షియల్ నీడ్ కదండి. కానీ వీళ్ళేంటో ప్రతి రెసిపీలో శనగపప్పు వేసుకుంటారు. చూడండి, ఇందులో కూడా పచ్చి శనగపప్పు. చనా దాల్ క్యాబేజ్ పరోటా కదా ఇది. సో శనగపప్పు వేసుకోవాలి. దీన్ని ఒక్కసారి గ్రైండ్ చేసి తీసేద్దాం. ఓకే, రెడీ అయిపోయింది. ఫస్ట్ కాస్త ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక కాస్త జీలకర్ర, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామా? ఓకే, మరి ఆనియన్ కాస్త ఫ్రై అయింది కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. అలాగే మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పప్పు వేసేసుకోవాలి. స్మూత్ పేస్ట్ చేసుకోని అవసరం లేదు, ఎందుకంటే మనం ఇందులో ఆల్రెడీ కుక్ చేసుకుంటున్నాం కాబట్టి అవసరం లేదు. కాకపోతే ప్రాసెస్ ఫాస్ట్గా అవ్వాలంటే ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. లేదు మీకు ఓపిక ఉంది, టైం ఉంది అంటే కాసేపు నానబెట్టిన పప్పుని ఇందులో వేసి ఉడకబెట్టుకోండి, అది ఇంకా బాగుంటుంది. కొంచెం వాటర్ వేద్దాం.
తరిగి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే కొంచెం పసుపు, అలాగే కారం. దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కాసేపు అలా కుక్ అవనిద్దాం. ఓకే, దీన్ని ఇలా ఉంచేద్దాం. నెక్స్ట్ ఏం చేయాలంటే కాస్త మైదా పిండి, అలాగే కొంచెం నెయ్యి వేసుకొని పూరీల పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలి. పరాటా చేసుకుంటున్నాం కదా, సో మీకు ఐడియా ఉంటుంది కదా పరాటాలు ఎలా చేసుకుంటారో. సో వాటర్ వేసుకుందాం. కొంచెం సాల్ట్, ఓకే. మరి నేను దీన్ని పూరీల పిండిలాగా కలిపి రెడీ చేసి పెట్టుకుంటాను. ఓకే, స్టఫ్ రెడీ అయిపోయింది మనకి. సో ఇప్పుడు పరాటాలు చేసుకుందాం. ఆ తర్వాత కాస్త స్టఫ్. చుట్టేసుకొని దీన్ని మళ్ళీ ఒత్తుకోవాలి. ఈలోపు ఏం చేద్దామంటే తవా హీట్ చేసుకుందాం. ఇవి కొంచెం థిక్గా వస్తాయి పరాటా కాబట్టి, అలాగే మనం లోపల స్టఫ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కొంచెం అది బయటకు కనిపిస్తూ ఉంటుంది. పరాటాలు అలాగే ఉంటాయి, సో నో వరీస్. ఓకే, రన్. కొంచెం గీ అప్లై చేసుకున్నాం. మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పరాటాని దీని మీద కాల్చుకుందాం. ఇంకొక పరాటా రెడీ చేసుకుందాం. చూసారు కదండి చక్కగా ఎర్రగా పరాటాలు ఎంత బాగా కాలాయో. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పరాటాలను కూడా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి, ఎందుకంటే లోపల స్టఫ్ అంతా కూడా బాగా కాలాలి కదా, అందుకే. ఓకే, బాగుందా ఈ బుజ్జి బర్డ్? సో పరాటాలు కూడా రెడీ అయిపోయి, జార్ఖండ్ స్పెషల్ అండి ఇది, చనా దాల్ క్యాబేజ్ పరాటా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చనా దాల్ క్యాబేజ్ పరాటాకి కావలసిన పదార్థాలు: పచ్చిశనగపప్పు 1 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, క్యాబేజ్ 1/2 కప్పు, పసుపు చిటికెడు, కారం 1 టీ స్పూన్, నెయ్యి 2 టీ స్పూన్లు, మైదా 1/2 కప్పు. చనా దాల్ క్యాబేజ్ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో పచ్చిశనగపప్పును వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకొని జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకొని, ఉప్పు, మిక్సీ పట్టుకున్న పచ్చిశనగపప్పు, కొంచెం నీళ్లు, క్యాబేజ్, పసుపు, కారం వేసి బాగా ఉడికించుకొని స్టఫ్ ని రెడీ చేసుకోవాలి. ఒక బౌల్లోకి మైదా వేసుకొని అందులో నెయ్యి, సరిపడే నీళ్లు వేసి కాస్త ఉప్పు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత చపాతీ పిండిని చిన్న చిన్న చపాతీలాగా ఒత్తుకొని
అందులో స్టఫ్ని పెట్టి మళ్ళీ పరాటాల్లాగా ఒత్తి ప్యాన్ పై వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన చనా దాల్ క్యాబేజ్ పరాటా రెడీ. చనా దాల్ క్యాబేజ్ పరాటాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా. పేరు చిన్నగా ఉంది, రెసిపీ ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి టేస్ట్ ఇప్పుడు చెప్తాను. జనరల్గా క్యాబేజ్ పెద్దగా నచ్చదు, కానీ హెల్త్కి క్యాబేజ్ చాలా మంచిది. సో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అలాగే క్యాబేజ్ అంటే పడి చచ్చేవాళ్ళు, ఇష్టం అని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగుంటుంది. అంటే క్యాబేజ్ అంటే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే దీన్ని మనం క్యాబేజ్, చనా దాల్ అవన్నీ మిక్స్ చేసుకొని కాస్త స్పైసెస్ వేసుకున్నాం కదా. సో యమ్మీగా ఉంది. నెక్స్ట్ రెసిపీ పేరు చెప్పనా, మూంగ్ దాల్ పన్నీర్ టిక్కా ఇన్ క్యాప్సికమ్ మిర్చి సాగ్. రిపీట్ చేస్తారా వద్దా, అంత సాహసించరా? ఓకే, రిపీట్ చేయదు, కానీ నేను చూపించే ప్రొసీజర్ని జాగ్రత్తగా ఫాలో అయిపోండి. మొత్తం పేర్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని మనకి రెసిపీలో వచ్చేస్తాయండి. చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి చూపించిన ఎలాగో. బాబోయ్, ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటారో చూసారా. కాకపోతే ఇందులో క్యాప్సికమ్ మనకి మెయిన్, అలాగే పన్నీర్ పేర్లోనే ఉన్నాయి కదా ఇవి. ఈ రెండు కాకుండా ఇందులో ఇంకొక స్పెషల్ ఉందండి. అదేంటంటే శనగపిండి తీసుకుంటాం, అది కాక మూంగ్ దాల్ అంటే పెసరపప్పుని కాస్త స్టిర్ ఫ్రై చేసి మళ్ళీ పౌడర్ చేసుకోవాలి. అలాంటి పౌడర్ని కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే, ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నా, ఎంత పెద్ద ప్రాసెస్ అయినా చిన్న ప్రాసెస్ అయినా నేను మీకు చాలా ఈజీగా నేర్పిస్తాను. కాబట్టి మీరు జస్ట్ అలా కూర్చొని చూస్తే సరిపోతుంది. ఓకే, ఒక బౌల్ తీసుకోండి. శనగపిండి వేసేసుకోవాలి. ఆ తర్వాత మూంగ్ దాల్ పౌడర్, కాస్త జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, చిల్లీ ఫ్లేక్స్. ఎండుమిరపకాయల్ని ఒక్కసారి మిక్సీలో అలా పట్టి తిప్పితే ఇలా చిల్లీ ఫ్లేక్స్ వస్తాయి. ఇవి కాస్త వేసుకోవాలి. కొంచెం ఉప్పు, కొత్తిమీర. నెక్స్ట్ ఏం చేయాలంటే పన్నీర్ని కాస్త గ్రేట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఒక నిమ్మకాయ, దాని రసం తీసి ఇందులో యాడ్ చేసుకోవాలి. సో క్లియర్ కదా, ఈజీగా ఉంది కదా. ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నా చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. మనకి వడలు వేసుకుంటాం కదా, దానికి ఎలా తయారు చేసుకుంటామో అలాగా తయారు చేసుకోవాలి. ఓకే, రెడీ అయిపోయింది. అలాగే ఇప్పుడు వీటిని షాలో ఫ్రై చేసుకోవాలి కాబట్టి నేను ఆయిల్ కాస్త హీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఆయిల్తో ఇలా ఒక బాల్ లాగా తయారు చేసుకొని దీన్ని ఇలా ప్రెస్ చేసి చిన్న టిక్కీ లాగా రౌండ్గా
తయారు చేసుకున్నామా? ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి. బాగున్నాయి కదా వెరైటీగా. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇది స్నాక్ ఐటమా మోనికా, ఇలా టిక్కీలాగా చేసుకొని తినాలా అని. కాదు కాదు కాదు, మీరు అలా కానీ అనుకుంటే యూఆర్ మిస్టేకెన్. దీనికి ఇంకా ప్రాసెస్ ఉంది. ఇది ఒక కర్రీయే, అది ఎలా చేసుకోవాలో చెప్తాను. చెప్పే ముందు టిక్కీలు బాగా ఫ్రై అవ్వాలి కదా. కానీ ఇలా స్నాక్లా కూడా తినొచ్చేమో. నేను టిక్కీలు ఫ్రై చేసి పెట్టుకుంటాను. టిక్కీలు ఫ్రై అయిపోయి కదండి, వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇది వాళ్ళ ఇళ్ళల్లో, అంటే జార్ఖండ్లోని వాళ్ళ ఫ్యామిలీస్లో ఏదైనా మంచి సెలబ్రేషన్స్ అయితే డెఫినెట్గా ఈ రెసిపీ చేసుకుంటారంట. చాలా స్పెషల్ రెసిపీ అంట వాళ్ళకి ఇది. కానీ నాకు ఈ పన్నీర్ని ఇలా చిన్న చిన్న టిక్కీలుగా చేసుకుని ఫ్రై చేసుకోవడం బాగుంది అనిపించింది. దీన్ని స్నాక్ లాగా కూడా తినొచ్చు. ఓకే, ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు ఏం చేస్తానంటే నెక్స్ట్ ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోవచ్చు. దానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకుందాం. క్యాప్సికమ్ని కట్ చేసుకోవాలి. ఇది కూడా రెడీ అయిపోయి డిష్ అవుట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఓకే, మరి ఇప్పుడు ఏం చేద్దామంటే ఆయిల్ హీట్ అయింది కదా. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వీటిని కూడా చిన్నగా కట్ చేసుకుందాం. ఆ తర్వాత క్యాప్సికమ్, కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. అవి కాస్త ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. క్యాప్సికమ్, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు. నో కన్ఫ్యూజన్ కదా. కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలి. క్యాప్సికమ్ జ్యూస్ వచ్చిందండి. సో ఇప్పుడు దీంతో మనకి చాలా పని ఉంది. మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం. ఏం చేయాలంటే కొంచెం బటర్ వేసుకుందాం. బటర్ వేసుకున్నాం కదా. బటర్ కాస్త మెల్ట్ అయిపోయాక కొంచెం కసూరి మేతి,
ఓకే, తర్వాత ఏం వేసుకోవాలంటే క్యాప్సికమ్ పేస్ట్ ఉంది కదా, తయారు చేసి పెట్టుకున్నాం, అది కూడా వేసేసుకోవాలి. ఇది కుక్ అవుతున్నప్పుడు మౌనిక ఏవో టిక్కాలు చేసి పెట్టింది, మర్చిపోయింది అనుకుంటున్నారా? కాదండి, వీటిని ఇందులో డిప్ చేసుకోవాలి. అందుకే చెప్పాను స్పెషల్ రెసిపీ అని. చూసారా ఎంత బాగుందో రెసిపీ. వీటన్నిటికీ ఈ పేస్ట్ మసాలా అంతా పట్టేలాగా చూసుకుందాం. ఓకే, ఒక 2 నిమిషాలు మూత పెట్టి నేనేం చేస్తానంటే సర్వింగ్ బౌల్ తెచ్చుకోవడానికి వెళ్తాను. ఆఫ్ చేసుకొని ఇందులోకి తీసుకున్నాక ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు లాస్ట్లో కాస్త ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుందాం. బాగుంది కదా, చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది కదా. ఓకే, మరి చూసారు కదండి, మూంగ్ పన్నీర్ టిక్కా ఇన్ క్యాప్సికమ్ మిర్చి సాగ్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మూంగ్ అండ్ పన్నీర్ టిక్కీ ఇన్ క్యాప్సికమ్ మిర్చి సాగ్ కి కావలసిన పదార్థాలు: పన్నీర్ 1/2 కప్పు, శనగపిండి 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 2, క్యాప్సికమ్ 2, వెల్లుల్లి 2 రెబ్బలు, నూనె 4 టీ స్పూన్లు, బటర్ 1 టీ స్పూన్, కసూరి మెతి 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ 3 టీ స్పూన్లు, నిమ్మరసం 2 టీ స్పూన్లు. మూంగ్ అండ్ పన్నీర్ టిక్కీ ఇన్ క్యాప్సికమ్ మిర్చి సాగ్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో శనగపిండి, పెసరపప్పు పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, కొత్తిమీర, పన్నీర్ తురుము, నిమ్మరసం వేసుకుని బాగా కలిపి టిక్కీల్లాగా చేసి నూనెలో 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మరో ప్యాన్ లో నూనె వేసుకుని వెల్లుల్లి, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, కొంచెం ఉప్పు వేసి బాగా మగ్గించుకొని కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ లో బటర్ వేసుకొని కసూరి మెతి, క్యాప్సికమ్ పేస్ట్ వేసి బాగా కలిపి ముందుగా తయారు చేసి పెట్టుకున్న టిక్కీల్ని కూడా వేసి కాస్త ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసి పైనుంచి ఫ్రెష్ క్రీమ్ వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మూంగ్ అండ్ పన్నీర్ టిక్కీ ఇన్ క్యాప్సికమ్ మిర్చి సాగ్ రెడీ. మూంగ్ పన్నీర్ టిక్కీ ఇన్ క్యాప్సికమ్ మిర్చి సాగ్. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదండి. పేరు కష్టంగా ఉన్నా, రెసిపీ పెద్దదిగా ఉన్నా, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఆ టేస్ట్ని టేస్ట్ చేసి ఎంజాయ్ చేసి చెప్తా. టిక్కీలు అదిరిపోయండి, ఎంత టేస్టీగా ఉన్నాయో తెలుసా. క్యాప్సికమ్ ఫ్లేవర్ తెలుస్తుంది అండ్ ఫ్రెష్ క్రీమ్ పైన వేస్తే చాలా బాగుంది, చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉన్నాయి. సూపర్బ్ అనమాట. సో జార్ఖండ్ వాళ్ళు ఇంత మంచి మంచి రెసిపీస్ చేసుకుంటారా అని మీకు అనిపిస్తుంది కదా, నాకు కూడా అలాగే అనిపించింది. చూసారు కదా, మళ్ళీ మళ్ళీ ఎపిసోడ్ని చూడాలనుకుంటే ఏం చేయాలి? లాగ్ ఆన్ టు www.facebook.com/etv అభిరుచి, www.youtube.com/etv అభిరుచిలో మళ్ళీ మళ్ళీ చూడండి. నిన్నటి టేస్ట్ ఆఫ్ ఇండియా SMS కాంటెస్ట్ లో మేము అడిగిన ప్రశ్నకు సరైన సమాధానాన్ని అందించి లక్కీ డ్రాలో స్నాప్ అండ్ రైస్ ప్లస్ వారు అందించి విలువైన బహుమతిని గెలుచుకున్న లక్కీ విజేత. మీ
మీరు గెలుచుకున్న స్నాప్ అండ్ డైస్ ప్లస్ వారి బహుమతిని మీకు దగ్గరలో ఉన్న ఈనాడు కార్యాలయంలో పొందగలరు. ఈ రోజు ప్రశ్న, వడాపావ్ పావ్ బాజీ అనగానే గుర్తొచ్చే నగరం ఏంటి? మీ ఆప్షన్స్: ఏ ముంబై, బి హైదరాబాద్, సి తురా, డి జోవై. మీ సరైన సమాధానాన్ని TOI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి, మీ రైట్ ఆప్షన్ స్పేస్ ఇచ్చి, మీ పేరు స్పేస్, మీ ఊరు స్పేస్, మీ జిల్లాని టైప్ చేసి 56263579 కు SMS పంపించి స్నాప్ అండ్ డైస్ ప్లస్ వారు అందించే విలువైన బహుమతిని మీ సొంతం చేసుకోండి. విజేత ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? రేపటి టేస్ట్ ఆఫ్ ఇండియా మిస్ అవ్వకుండా చూడండి. ఎపిసోడ్ కో ప్రశ్న, రోజుకో బహుమతి. మరెందుకు ఆలస్యం, మీరు ప్రయత్నించండి మీ ఈటీవీ అభిరుచి ఛానల్లో. సో మరి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ మంచి మంచి రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ మోనిక. అంతవరకు ఈ రెసిపీస్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బాయ్.